నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. గురువారం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకుని మైన్సా మండల బీజేపీ క్రియాశీల సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 370 ఆర్టికల్ వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం, CAASRCతో పాటు పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచంలోనే అభివృద్ధిలో దేశం 5వ స్థానానికి వచ్చిందంటే అది మోదీ ఘనతేనన్నారు. స్వాతంత్ర దినోత్సవ శతాబ్ది ఉత్సవాలు 2047 వరకు ప్రపంచాన్ని విశ్వగురువుగా భారత్ నిలిచేలా ముందుకు సాగుతామన్నారు. भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम. नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली, नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली, नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली. 134 సంవత్సరాల జయంతి, ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గత 11 సంవత్సరాల నుంచి దేశానికి పరిపాలన చేసిన నరేంద్ర మోదీ గారు మన ప్రపంచంలో 5వ స్థానంలో నిలిచిన ఘనత ఇలా నరేంద్ర మోదీ గారికి. నరేంద్ర మోదీ గారు చేసిన ఎన్నో రకాల పనులు ఈ దేశానికి వక్ఫ్ బోర్డు బిల్ అనుకోండి, 370 అనుకోండి, అదేవిధంగా ఒకటేసారి ఎలక్షన్ పెట్టాలా, కరోనా టైంతో మనకు కాపాడిన ఘనత నరేంద్ర మోదీని. మనకు కాక, మన దేశానికి కాక ప్రపంచంలో కూడా టీకా పంపించిన ఘనత మన నరేంద్ర మోదీ. మిత్రులారా, మీద అందరికీ గుర్తు స్వచ్ఛమైన పాలన ఏదైతే గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోని, వేరే ప్రభుత్వం అనుకోని, ఏ మంత్రి దగ్గర దోపిడీ కేసులు అన్ని విధాలుగా అయినాయి. కానీ మా నరేంద్ర మోదీ కాలంలో 11 సంవత్సరాల నుంచి మచ్చలేని నాయకులు, మంత్రులు కూడా పనిచేస్తున్నారంటే, ఈ దేశానికి సేవ చేస్తున్నారంటే ఘనత మా నరేంద్ర మోదీ. అదేవిధంగా ప్రతి వాడ ఊళ్ళే పోయి బూత్ అధ్యక్షులు అనుకోని, మన శక్తి కేంద్రం అనుకోండి, అందరితో ప్రతి ఒక్క విలేజ్లో పోయి మా 11 సంవత్సరాలు చేసిన ఘనత నరేంద్ర మోదీ గారికి. మేము ఈ రోజు నుంచి అంబేద్కర్ జయంతి వరకు చెప్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కొందరు దుష్ట శక్తులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పడం జరిగింది. ఎవ్వరు కూడా కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎవరు కూడా మారలేరు. ఎందుకంటే ఆయన ఒక బడుగు బలైన వర్గాల ఆశ వచ్చి ఇంత చక్కగా మన ప్రపంచంలో కూడా అటువంటి సంవిధానం లేదు. అటువంటి సంవిధానం రాసిన అంబేద్కర్కు ఎవరు కూడా మారలేరు. ఏదో తప్పుడు ప్రచారం చేసుకొని ఓట్లు చేసుకున్నారా, దేశానికి ఉటాయించుకున్నారా అని చేసి కాంగ్రెస్ ప్రభుత్వంకు గుణపాఠం నేర్పాలని తెలియదు.